వావ్, ఫస్ట్ టైం అండి వర్షంలో వీడియో తీస్తున్నా. చాలా చాలా పెద్ద వర్షం పడుతుంది. గత 20 రోజుల నుంచి వర్షాలే. చూసారు కదా పొలంలో వాటర్ అలా అయిపోయింది. ఏ పొలంలో వాటరు పొలంలో నుంచి బయట వెళ్ళిపోవాలి. ఇలా మనకేం ఇబ్బంది ఏం లేదు, వాటర్ వెళ్ళిపోతుంది. అదే కాకుండా మనది ట్రెల్లిస్ బెడ్ వేసుకున్నాం కాబట్టి మొక్కకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే భయం ఏంటంటే ట్రెల్లిస్ మెథడ్లో మొక్కలు ఉన్నాయి కదా, అవేంటంటే ఏదైతే ఆ సపోర్టింగ్ కర్రలు ఉన్నాయో ఆ కర్రలు కానీ చీకిపోయాయంటే కింద పడిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు కాదు, అవి పైకి ఎగబాకక ముందు. అందుకని మొక్కని పైకి ఎక్కించేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఎక్కించాలి. కొంతమంది ఏం చేస్తారంటే తాడు సహాయంతో ఎక్కిస్తారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. కర్ర అయితేనే మనకు సపోర్ట్గా ఉంటుంది. అందుకనే ఖర్చు ఎక్కువైనా పర్వాలేదని కర్రలే తెప్పించాం. ఇప్పుడు దానివల్ల ఉపయోగం వచ్చింది. ఏదైనా డ్రాగన్ ఫ్రూట్లో ఏంటంటే వన్ టైమేనండి చేస్తే, ఒకసారి చేసేయాలి. ఏదైనా మళ్ళీ దాంట్లో వేలు పెట్టడానికి కుదరదు. ఏది చేసినా ఫస్టే బలంగా చేసుకోవాలి. మొత్తం ఇది 1.5 ఎకరా. చివరి వరకు ఉన్నాయి. నాటిన ఈ మొదటి సంవత్సరంలో ఇదే ఫస్ట్ టైం పెద్ద వర్షం, అలానే గాలి ఎక్కువ ఇస్తుంది. కానీ భయపడి వచ్చేసాను మొక్కలకి ఏమన్నా అవుతుందేమో అనేసి. ఇంతవరకు అయితే ఏం కాల. కొన్ని మొక్కలు పైన బాగా పొడవుకున్న మొక్కలు ఇరిగి పడిపోతున్నాయి. ఆ విధంగా అక్కడ చూసారంటే ఆ విధంగా విరిగి పడిపోతున్నాయి. విరిగి పడిపోయినా పర్వాలేదు, ఏం కాదు. అది ఎక్కడ ఇరిగింది? విధంగా కొన్ని మొక్కలు పైన బ్రాంచెస్ మాత్రం విరిగిపోతున్నాయి. ఇది ఎక్కడ ఇరిగిందంటే ఈ బ్రాంచ్ ఇక్కడ ఇరిగింది. అయినా పర్వాలేదు, అక్కడ ఇరిగినా సరే దీంట్లో బెనిఫిట్ ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్లో ఇక్కడ ఇరిగింది కదా, ఇక్కడ ఇంకొక 5 కొత్త బ్రాంచెస్ వస్తాయి. దీంట్లో ఉన్న పెద్ద అడ్వాంటేజ్. మిగతా వేరే పంటల్లో ఇరిగిపోయిందంటే ప్రాబ్లం. ఇదండి మొత్తం 1.5 ఎకరా. దాదాపు 4700 మొక్కలు నాటాను. కొంతమంది జిగ్జాగ్ మెథడ్లో వేస్తారు, అది నాకు నచ్చల. ఎందుకంటే ఇక్కడికే మొక్కలు ఎక్కువైపోతాయి. కరెక్ట్గా 10 monthsకే చూడండి బ్రాంచెస్ ఎన్ని ఎక్కువైపోయాయి. జిగ్జాగ్ మెథడ్ అంటే ఇంకా ఎక్కువైపోతుంది. అందులో నాకు ఒక రైతు చెప్పింది ఏంటంటే ఫ్రూట్ అన్నది సెకండ్ ఇయర్ నుంచి నెంబర్ ఆఫ్ మొక్కల మీద ఆధారపడి ఉండదు, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ మీద ఆధారపడి ఉంటుంది ఫ్రూటింగ్ అన్నది. కాబట్టి మనం ఎన్ని బ్రాంచ్లు అయితే డెవలప్ చేసుకుంటామో అన్ని ఫ్రూట్స్ వస్తాయి, అంత దిగుబడి ఎక్కువ వస్తుంది. అంతేకాని మొక్కలు ఎక్కువ నాటేస్తే ఫ్రూట్స్ వచ్చేస్తాయి అన్నది ఇది కరెక్ట్ కాదు. అందుకనే ఖచ్చితంగా నేనేం చేశానంటే పోల్కి మధ్యలో 9 feet పెట్టాను. అడుగుకు ఒక మొక్క చొప్పున 9 మొక్కలు పెట్టాను. వర్షాల్లోనే అండి కొంచెం ఇబ్బంది. వర్షాల్లో చూసుకోవాలి. వర్షాలు ఆగిన వెంటనే కానీ సైడ్ ఇచ్చేసేయాలి. అక్కడ చూసారా ఫ్రూట్ ఉంది.
జై జవాన్, జై కిసాన్, జై హింద్.